వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీన శోభన్ బాబు జయంతి సందర్భంగా సేవా సమితి వారు తార్నక చౌరస్తాలో సేవా కార్యక్రమాలతో జయంతి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే 28వ తేదీన రేలంగి నరసింహారావుకి వెండి కిరీటం బహుకరణ చేయనున్నారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. శోభన్ బాబు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చైర్మన్ టి రామకృష్ణ కోరారు. పాల్గొన్న వాళ్ళు ప్రెసిడెంట్ ఆర్ పద్మారావు, జనరల్ సెక్రటరీ లాల్ బహదూర్ శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ అశోక్, తెలంగాణ కన్వీనర్ ప్రేమలత, గ్రేటర్ కన్వీనర్ వరలక్ష్మి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 14వ తారీఖు మన అన్నగారు శోభా గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం రవీంద్ర భారతిలో ఏ విధంగా అయితే పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామో దానికి సంబంధించి ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. 14వ తారీఖు శోభా పుట్టినరోజు వేడుకలు పుట్టినరోజు ఫంక్షన్ అనేది మనము తార్నాక చౌరస్తాలో పొద్దున ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుంది. అక్కడ కేక్ కట్ చేసి కార్యక్రమం ఉంటుంది. 28వ తారీఖు రవీంద్ర భారతిలో పొద్దున ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా ఆర్కెస్ట్రా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. 7 గంటలకు సభా కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనము జీవితా రాజశేఖర్ గారితో మాట్లాడుతున్నాము. వాళ్ళతో ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. బహుశా ఇప్పుడు వాళ్ళకు చేస్తాను చెప్పి ట్రై చేస్తున్నాం మనం కూడా. అదేవిధంగా రేలంగి నరసింహారావు గారికి ఒకటి అవార్డు ఇస్తాం మనము, కొన్ని ఉన్నాయి. అదే రోజు మన క్యాలెండర్ ఒకటి రిలీజ్ ఉన్నది. అదేవిధంగా మన మీ అన్నగారు శ్రీనివాస్ గారు ముద్రించిన ఒకటి మినీ సుగ్గాడ్ అనే ఒక మ్యాగజైన్ ఉంది, అది కూడా రిలీజ్ చేస్తాం అదే రోజు. ఆ విషయాలు మా పద్మారావు రామకృష్ణ గారు మాట్లాడారు. అభిమానులకు, ఇక్కడ వచ్చేసిన మన మహిళాభిమానులకు, మాకంటే మహిళాభిమానులే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితిలో 30 మంది వరకు ఉన్నాం. మనం పురుషాభిమానులు ఎక్కడ స్ట్రెంత్ గ్యాదర్ అయిందో మీకు కూడా తెలుస్తుంది. మాకు బాధ అదే. కానీ కార్యక్రమం అయితే ఆగదు. ఎవరు వచ్చినా రాకున్నా కార్యక్రమాన్ని ఆపేది లేదు. ఈ 14వ తారీఖు మీరు కూడా కొంచెం మీకు వంట వార్పు ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి, కాబట్టి కొంచెం టైం తీసుకొని రండి. ఆడ అర్ధగంట ప్రోగ్రామే ఉంటుంది. తార్నాకలో డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి అన్న భార్య కూడా వస్తుంది. ఆమె ప్రత్యేకంగా నేను చెప్తా. ఆయన మన ఫేవరెట్ అన్న డిప్యూటీ మేయర్. ఈ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నగారైన ఆంధ్ర నటుడు శోభన్ బాబు గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మన మహిళా విభాగం కానీ మేము కానీ అందరు కాదు ఈరోజు హాజరయ్యాము ఇక్కడ. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనవరి 14th ఆయన జన్మదినము తార్నాకలో జరుపుకోబోతున్నాము. ఆ విషయం గురించి చర్చించుకోవడం ఒక విషయం. రెండో విషయం, రవీంద్ర భారతిలో జనవరి 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా కార్యక్రమాలు, ఆయన జన్మదిన సందర్భంగా అన్ని ఆయన సంబంధించిన సినీ గీతాలు, 6:30 నుంచి 9 గంటల వరకు సభా కార్యక్రమం, మరియు ఆ రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది మన హీరో పేరు మీద. ఇప్పటికీ మనం అనుకున్నాము ఒక ప్రముఖ దర్శకులకు ఇవ్వాలని. రేలంగి నరసింహారావు గారికి ఇప్పటికీ ప్రతిపాదన తీసుకొచ్చాము. మన అధ్యక్షులు పద్మారావు గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, మన సీనియర్ అన్నగారు అభిమాని అశోక్ గారు కానీ, మిగతా వాళ్ళ సలహా సూచన మేరకు రేలంగి నరసింహారావు గారికి ప్రముఖ దర్శకులు. ఆయన సంసారం సినిమాకు శోభన్ డైరెక్షన్ చేశారు. పలు సినిమాలకు దర్శనారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు కాబట్టి దర్శనారాయణ గారు మన అన్నగారితో సినిమాలు చాలా చేశాడు. అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా మన శోభన్ గారి సినిమాలకు ఆయన వర్క్ చేశాడు. కాబట్టి రేలంగి నరసింహారావు గారికి ఒక హీరోకు ఒక హీరోయిన్కి ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నాము. దాన్ని ఉద్దేశించే జీవిత రాజశేఖర్ గారికి ఈ మధ్య కలిసాం మేము. వాళ్ళు 2 daysలో చెప్తున్నారు. ఆమని ఆరుగురు హీరోయిన్ కూడా ఆయన కూడా సంప్రదించాము. వాళ్ళు కూడా 10th వరకు చెప్తానన్నారు. అందుకని ఇవి అన్నీ డిస్కస్లు ఉన్నాయి. ఒక హీరోయిన్ కూడా ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎవరు మనకు ఆ 28కు సమయాన్ని మనకు ఇస్తారో వాళ్ళకే అని. అయితే మనకు జనవరి 14th ఆయన జన్మదిన తేదీ వరకు మనకు ఇంకెవరైనా అవకాశం మనం ఇస్తారా, వాళ్ళు మనకు టైం ఇస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము
ముందంజలో ఉన్నాము. తెలంగాణ వేడుకలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తార్నాకకు 14 రోజు 10:30 లోపు మొత్తం మన మహిళలు కానీ మన అభిమానులు కానీ మహిళా అభిమానులు కానీ సోదరిమణులు అందరూ ఆ రోజు హాజరు కావాలని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను. అలా గారి వేడుకలు జన్మదిన వేడుకలు మనం సింగిల్గా కాకుండా మనం ఎవరు వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్తో వచ్చి ఆ కార్యక్రమం మనది కాబట్టి 1 ఇయర్కి ఒకసారి చేసే కార్యక్రమం కాబట్టి మనం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు సహకారం చేయాలని పేరున నేను విన్నవించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇలా ఈ సక్సెస్గా తీసుకుంటున్నటువంటి ప్రెసిడెంట్ పద్మరావు గారికి, లాల్ బహదూర్ జయశేఖర్ గారికి, సీనియర్ సోమబాబు వైస్ ప్రెసిడెంట్ అశోక్ గారికి, వర్మ గారికి, కాజీపేట ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మహిళా స్టేట్ కన్వీనర్ ప్రేమలత గారికి, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ వరలక్ష్మి గారికి, మరి ప్రేమలత గారికి సహకారం అందించినటువంటి ఆ ప్రేమలత కమిటీ వాళ్ళు మా అన్నపూర్ణ యాదవ్ గారికి, మరియు జోసెఫ్ మేడం గారికి, ఝాన్సీ మేడం గారికి, ఇతరత్ర వచ్చిన ఈరోజు సహకరించే వాళ్ళందరికీ కూడా పద్మావతి గారు రాలేదు. ఆయన కూడా వాళ్ళ చాలామంది ఇది ప్రేమలత గారి నేతృత్వంలో వరలక్ష్మి నేతృత్వంలో లక్ష్మి గారికి వీళ్ళల్లో సహకరిస్తున్నందుకు వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ సోమబాబు సేవా సమితి, నా పేరు రామకృష్ణ, చైర్మన్గా బాధ్యతలు చేపట్టి 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు కావస్తుంది. 10 సంవత్సరాలు అడుగుపెట్టాము. అయితే మనం ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ తెలంగాణ సోమబాబు సేవా సమితికి అధ్యక్షులుగా నాతో పాటు పద్మారావు గారు కొనసాగుతున్నారు స్టార్టింగ్ నుంచి. అలాగే నాతో పాటు మన ప్రధాన కార్యదర్శిగా లాల్ బహదూర్ గారు కూడా 9 సంవత్సరాలు కంప్లీట్ 10 సంవత్సరాల నుంచి మా సేవా సమితిలో ఉంటున్నారు. మాకు సహకరిస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ సీనియర్ అభిమాని అశోక్ గారు కానీ, వర్మ గారు కానీ, రవిచారి కానీ, నరసింహరావు గారు కానీ, ఆర్కేపురం సీన్ కానీ చాలామంది కమిటీ వాళ్ళు, నల్గొండ సోమబాబు గారు కానీ, ఇలా చాలామంది కమిటీలో చాలామంది సోదరులు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే మహిళా వింగ్ కూడా ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి మహిళా వింగ్ కూడా ఏర్పడ్డది. ఆ మహిళా వింగ్ కూడా నేతృత్వం తెలంగాణ స్టేట్ వైడ్గా ప్రేమలత గారు కన్వీనర్గా నిర్వహణకు ఆమె నడుము కట్టారు. ఆమె కమిటీలో కూడా చాలామందిని కూడా ప్రోత్సహించి మహిళలు సోమబాబు అభిమానులు కూడా ఆ మహిళలను చాలామందిని కూడా ఆమె క్రీడీకరించి ఆమె సక్సెస్ఫుల్గా ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత ఈమెతో పాటు వరలక్ష్మి గారు కూడా ఆమె గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్గా ఆమె కూడా కొంత వరకు ఆమె శక్తి కొద్దీ ఆమె అంటే తెలిసిన వాళ్ళు ఆమె కూడా మహిళలను కొందరు గ్యాదరింగ్ చేసి ఆమె మహిళా విభాగం కూడా ఆమె గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆమె కూడా సక్సెస్ఫుల్గా ముందంజలో ఉంది. ఈమె సహకరిస్తున్నటువంటి అన్నపూర్ణ మేడం, మహిళా విభాగంలో ప్రేమలత గారికి సహకరిస్తున్నటువంటి అన్నపూర్ణ మేడం కానీ, జోసెఫ్ మేడం కానీ, ఝాన్సీ మేడం కానీ, ఇంకా జ్యోతి మేడం కానీ, మిగతా ఇతరత్ర చాలామంది మహిళలు, పద్మావతి గారు కానీ చాలామంది గారు కూడా సహకరిస్తున్నారు. ప్రేమలత గారి వరలక్ష్మి గారు కూడా ఆమె లక్ష్మి కానీ, ఇంకోటి ఆమె ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ఆమెతో పాటు సహకారం అందిస్తున్నారు ఈ గ్రూపులలో, మన సోమబాబు సేవా సమితి గ్రూప్లో. ఇంకోటి 14 తారీఖు నాడు ఈ జనవరి 14 జన్మదినం సందర్భంగా సోమబాబు గారిది తార్నాకలో జన్మదిన వేడుక నిర్వహించబోతున్నాము. ఉదయం 10:30కు సాటర్డే రోజు జనవరి 14. డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సోమబాబు అభిమానులకు మరియు సోదరులకు సోదరిమణులకు ఈ పిలుపునిస్తున్నాము. అందరూ అటెండ్ అయ్యి సక్సెస్ చేయాలని. అలాగే జనవరి 28 కూడా రవీంద్ర భారతిలో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు వరల్డ్ వైడ్గా లైవ్ వస్తుంది. ప్రోగ్రామ్ కూడా అవార్డు ఫంక్షన్ ఉంటుంది. సాంగ్స్ ఆయన సోమబాబు గారి సినిమా సాంగ్స్ ఉంటాయి. ఆర్కెస్ట్రా అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందుకు అది కూడా దిగ్విజయం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా కానీ వరల్డ్ వైడ్గా సోమబాబు అభిమానులకు అందరికీ తెలియజేసేలా ఈ మేము పిలుపునిస్తున్నాము. తెలంగాణ సోమబాబు సేవా సమితి కమిటీ చైర్మన్గా ఆయన ప్రెసిడెంట్గా పద్మరావు గారు కానీ, ప్రధాన కార్యదర్శిగా లాల్ బహదూర్ గారు కానీ మేమందరము ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వాళ్ళు ఈ 4-5 రోజుల నుంచి కూడా ప్రెసిడెంట్ గారు కానీ, ప్రధాన కార్యదర్శి గారు కానీ ఈ పనులలోనే చాలా నిమగ్నమై ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. శోభన్ బాబు గారి అభిమానులందరికీ ఒకసారి నమస్కారం తెలుపుకుంటూ, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి కన్వీనరు బాణాల ప్రేమలతని ఈ జనవరి 14 తారీఖు మన శోభన్ బాబు గారి బర్త్డే సందర్భంగా తార్నాక చివరస్తలో బర్త్డే వేడుకలు చేయడం జరుగుతుంది. మా మహిళలు అందరం వస్తున్నాము, మీ జెంట్స్ అందరూ కలిపి అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, మీరందరూ శోభన్ బాబు గారి అభిమానులు అందరూ అక్కడికి హాజరు కావాలని, ఈ ప్రోగ్రామును సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. 28వ తారీఖు మళ్ళీ రవీంద్ర భారతిలో మన బాబు గారి ప్రోగ్రాం గురించి అవార్డులది కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ గెస్ట్
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నైట్ 10 గంటల వరకు ఉంటుంది ప్రోగ్రాము. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ అందరూ కలిసి రావాలి, అభిమానులు అందరూ తప్పకుండా రావాలని మా మహిళా తరపున అందరి తరపున కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి జై శోభన్ బాబు, జై శోభన్ బాబు, మహిళల అభిమాని శోభన్ బాబు గారికి జై జై శోభన్ బాబు. శోభన్ బాబు సేవా సమితి తరపున మహిళా గ్రూప్ తరపున మరి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమం అత్యుత్తమంగా అద్భుతంగా జరగాలని ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరు వరుసన నేను ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే రాలేదో వచ్చిన వారి పేర్లను ప్రతి ఒక్కరి పేర్లను మేము పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి తార్నాక చౌరస్తాలో మరి వర్మ ఆధ్వర్యంలో జరగబో కార్యక్రమం ఘన విజయంగా జరగేటట్టుగా మీరందరూ రావాలని, మహిళలు ఇంకా ఉత్సాహంగా రావాలని, మరి మగవారు కూడా అనేకులు రావాలని, ఈ ప్రోగ్రామ్ని ఘన విజయంగా జరిపించడానికి మీరందరూ సహకరించాలని పేరు పేరున మీ అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు వరలక్ష్మి. తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి తరపు నుంచి ఈ నెల 14వ తారీఖు శోభన్ బాబు గారి బర్త్డే సందర్భంగా తార్నాకలో కొన్ని సేవా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో మన రామకృష్ణ సారు ఆధ్వర్యంలో మరియు వర్మ గారు తార్నాకలో జరగవేదానికి వర్మ గారి ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు మరియు జెంట్స్ అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ నెల 28వ తారీఖున రవీంద్ర భారతిలో బుక్ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ మరియు అవార్డు ఫంక్షన్స్, కొన్ని కచేరీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. దానికి అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి శోభన్ బాబు అభిమానులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా నా యొక్క మనవి, విన్నపం. ఇది బాణాల ప్రేమలత మహిళా వింగ్, బాణాల ప్రేమలత గారు ఆధ్వర్యంలో మేము మహిళా వింగ్ తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఇంకా మహిళలు కూడా అభిమానానికి ముందు రావాలని నేను కోరుకుంటున్నాను. జై శోభన్, జై శోభన్, జై శోభన్, జై శోభన్.